అంబేద్కర్ లేకుంటే బానిసత్వం కన్నా హీనమైన బడుగు బలహీనమైన సంస్కృతులు ఇంకా రాజ్యమేలుతుండేవి. మనిషిగా పుట్టి జంతువుగా బతకాల్సిన దీనావస్థకు ముగింపు దొరికేది కాదు. అంబేద్కర్ పుట్టేనాటికి సమాజంలో ఎటు చూసినా అసమానతలు, మేము మీబోటి వాళ్లమేనని చెప్పుకోవడానికే భయపడే పరిస్థితులు. ఈ భూమి మీద ఎందుకు పుట్టాన్రా భగవంతుడా అంటూ బాధపడేవాళ్ల పాలిట భాగ్యజ్యోతి అంబేద్కర్. బాబాసాహెబ్ అంటూ అందరూ ప్రేమగా పిలుచుకునే అంబేద్కర్ జీవిత చరిత్రలోకి వెళితే ఇవాల్టి రోజున సమాజంలోని సమానత్వం ఎలా సాధ్యమైందో బోధపడుతుంది. ఒక్కసారిగా అంటరాని వానిగా పుడితే జీవించి ఉన్నంతకాలం ఆ బాధ భరిస్తూనే ఉండాలి. నడకే కాదు, నడతను తప్పు పట్టేవాళ్లు. తమ అడుగులను తామే ఊడ్చుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. రోమన్ సామ్రాజ్యపు కట్టు బానిసత్వం కన్నా హీనమైన బతుకులవి. తెలియక పుట్టినందుకు ఇంత నరకం అనుభవించాలా? ఈ దాస్యాన్ని ఎదిరించే వాళ్లే లేరా అని రోధిస్తున్న సమయంలో పుట్టుకొచ్చిన కాంతిరేఖ అంబేద్కర్. మధ్యప్రదేశ్లోని మహోం గ్రామం. రాంజీ సక్సాల్ భీమాభాయి దంపతులకు 14వ సంతానంగా 1891 ఏప్రిల్ 14న జన్మించారు అంబేద్కర్. భీమ్రావు బాల్యంలో ఎన్నో అసమానతలను ఎదుర్కొని డిగ్రీ పూర్తి చేశారు. పుస్తకాలను ముట్టుకోవడానికే అర్హత లేని స్థితిగతులను ఛేదించి పట్టా పుచ్చుకున్నారు. 1913లో కొలంబియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి వెళ్లారు. బరోడా స్టేట్ వారు నెలకు 11.5 పౌండ్ల చొప్పున 3 ఏళ్ల పాటు ఇచ్చే స్కాలర్షిప్పే ఆధారం. ఈ 3 ఏళ్లలో 1-2 పీజీలే కాదు, పీహెచ్డీ చేశారు అంబేద్కర్. అంతేకాదు, క్యాస్ట్ ఇన్ ఇండియా థీసిస్ సైతం సమర్పించారు. భారతదేశంలో టచబుల్స్, అన్టచబుల్స్ అనే 2 జాతులుంటాయి. ఒకరు పరిపాలనకు అత్యంత దగ్గరగా ఉంటే మరొకరు చాకరీ చేయడానికే పరిమితమవుతూ బతకాల్సి ఉంటుంది. ముఖ్యంగా అంటరాని వారిగా పుడితే ఆ బతుకు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ విముక్తి లభించదు. ఇది నా ఇండియా అంటూ అంబేద్కర్ ఆవేదనతో నిండిన స్వరంతో చెబుతుంటే అందరి గుండెలు కరిగిపోయేవి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరిన కొన్నాళ్లకే స్కాలర్షిప్ కాలపరిమితి పూర్తయింది. లండన్ నుంచి తిరిగి రమ్మంటూ ఉత్తరం వచ్చింది. ఈ 3 ఏళ్ల మధ్య కాలంలో అంబేద్కర్ ఆస్తి పుస్తకాలే. దురదృష్టవశాత్తు ఆ పుస్తకాలు కూడా ప్రమాదానికి గురయ్యాయి. ఇండియా వచ్చినా చదువు చదువు చదువు. అంబేద్కర్ ఆలోచనలన్నీ చదువు చుట్టూ తిరిగేవి. అంబేద్కర్ కి చిన్ననాడే రమాబాయితో వివాహమైంది. అర్థాంతరంగా చదువు ముగించి ఇండియా వచ్చినా బాధ వెంటాడుతూనే ఉంది. అంత జ్ఞానం ఏం చేసుకుంటావని భార్య అడిగితే అందుకు సమాధానం ఒక్కటే, చదువు ఆగకూడదు. తన చదువు ఆగితే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఎవరడిగినా ఇదే చెప్పేవారు అంబేద్కర్. చదువు కొనసాగాలంటే బరోడా ఎస్టేట్ లో ఉద్యోగం చేయడం ఒక్కటే మార్గంగా భావించారు భీమ్రావ్. ఎక్కడో విదేశాల్లో అయితే పర్లేదు, సొంతగడ్డ మీద కాకుండా అంబేద్కర్ దారుణమైన వివక్షను ఎదుర్కొంటూ వచ్చారు. అంటరాని కులంలో పుట్టడం వల్ల బరోడాలో నివసించడానికి అంత చోటు కూడా దొరకలేదు. ఆఖరున ఒక పార్సీ సత్రంలో బస చేయాల్సి వస్తుంది. సరే, ఆఫీసులోనైనా సమానత్వం ఉందా అంటే అది లేదు. కుండలో నీళ్లను కూడా తాగడానికి వీల్లేని దుస్థితి. తాను ఆఫీసర్ అయినా అటెండర్ దృష్టిలో గౌరవం దక్కేది కాదు. ఆఫీసర్ క్లబ్ లో కూడా అదే వివక్ష. డాక్టర్ అంబేద్కర్ అని పిలుస్తూనే మీరు వేరే వస్తువులను వాడాలని చెప్పేవాడు క్లబ్ సెక్రటరీ. స్వాతంత్ర్యోద్యమం కన్నా ముందు సాంఘికోద్యమం చెయ్యాలని గుర్తించారు అంబేద్కర్. ఈ దేశం కొన్ని అవలక్షణాల నుంచి బయటపడాలి, ఆ తర్వాత కాని నిజమైన స్వాతంత్ర్యం లభించదని భావించారు అంబేద్కర్. బరోడా రాజుకు చెప్పినా ఫలితం ఉండదని గ్రహించారు. ముంబై సిడ్నెహమ్ కాలేజ్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ గా చేరారు. అక్కడ అదే తీరు, అంటరానితనం వెంటాడుతూనే ఉంది. ఈ జబ్బు వదలగొట్టడానికి ఏదైనా చెయ్యాలన్న సంకల్పంతో మూక్ నాయక్ అనే పత్రిక తీసుకువచ్చారు అంబేద్కర్. అంబేద్కర్ రచనలు కోలాపూర్ సంస్థాన్ సాహు మహారాజ్కి నచ్చాయి. అంబేద్కర్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడవుతారని ముందే గ్రహించింది సాహు మహారాజే. దీంతో అంబేద్కర్ చదువు కొనసాగించడానికి సాయం అందించారాయన. అడుగడుగునా ఎన్నో అసమానతలు, మరెన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు అంబేద్కర్. తన జీవితంలో ఎన్నోసార్లు ఇదే